వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశాడు. దాడి చేసిందేమో టీడీపీ వాళ్ళు. టీడీపీ వాళ్ళు వైసీపీ మీద దాడి చేస్తే వైసీపీ అభ్యర్థిని గృహ నిర్బంధం చేశాడు. అంటే అక్కడ పక్షపాత ధోరణితో ఉన్నది కానీ నిష్పాక్షికంగా లేదు ఆ ఇష్యూ. అదే సందర్భంలో ఆ భయంతోనే వీళ్ళు ఇచ్చేసి ఉండాలి. అయితే అది ఖచ్చితంగా నేరమే. కూటమి పార్టీలు ఇవన్నీ ప్రీ ప్లాన్డ్ గా ఆలోచించుకునే చేసినాయా? ముందుగానే అధికారులను మార్చడం కానీ, తర్వాత ఇట్లా కావాలని చెప్పి వీళ్ళని ఆపి లోపలికి పంపించడం కానీ, పోలింగ్ కు ముందే ఇదంతా ఒక స్కెచ్ చేసి రెడీ పెట్టుకుని ఇదంతా జరిగినాయా? ఇది కూటమి పార్టీలు అన్ని చేసినాయి అని నేను అనుకోను. తెలుగుదేశం పార్టీ చేసింది, కూటమిలో తను చేరడం వలన వచ్చిన ప్రయోజనాన్ని వాడుకుంది. భారతీయ జనతా పార్టీ ద్వారా పైన మేనేజ్ చేసుకుని అధికారులు తమకు కావాల్సిన వాళ్ళని అధికారులు మార్చడంలో ఒక తెలుగుదేశం పార్టీ సింగిల్ గా వ్యవహరించింది అనుకోవాలా? చక్రం తిప్పిందా? బీజేపీ సపోర్ట్ లేకుండానే చేసింది అంటారు? ఖచ్చితంగా బీజేపీ టోటల్ గా 25 మంది లిస్ట్ ఇచ్చింది, ముగ్గురిదే ఫైనల్ అయింది. ఆ పేర్లు అందులో ఉన్నాయా లేవా లిస్ట్ లో అనేది ముఖ్యం. రెండోది ఎవరి ప్లేస్ లో ఎవరిని పెట్టాలో కూడా బీజేపీ ఇచ్చింది. అట్లా చేయలేదు కదా, ఇక్కడ 3 చేశారు. అంటే ఇది తెలుగుదేశం మేనేజ్మెంట్ ఒక సందిగ్ధావస్థలో వాళ్ళని పెట్టి. అలాగని పూర్తిగా ప్రేక్షక పాత్రను కూడా అనలేం కదా బీజేపీ. ఏది అధికారులు మార్చడంలో కానీ, లేఖలు ఇవ్వడం అవుతుంది, వాళ్ళది అవ్వదు కదా లెక్క. అలాంటప్పుడు వాళ్ళు అసలు లేఖ ఇవ్వకూడదు కదా. లేఖ ఇవ్వడం ఇప్పుడు తెలుగుదేశం లేఖ ఇచ్చింది అంటే అది ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టు అవ్వదు కదా. పురంధేశ్వరి గారు కూడా ఇచ్చారు కదా. అదే అనేది తెలుగుదేశం లెటర్ ఇస్తే తెలుగుదేశానికి అనుకూలంగా నిర్ణయం జరిగిందంటే అది వాళ్ళ మాట నిన్నట్టు ఎట్లా అవుతుంది? బేసిక్ గా అందులో సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఈసీ డెసిషన్ తీసుకోవాలి కదా. బేసిక్ గా డెసిషన్ తీసుకున్నది ఆఫీసర్లని పెట్టినటువంటి సందర్భంలో ఈసీనే పెట్టింది. ముగ్గురు లిస్టు ఈసీ అడిగింది. ఆ టైంలో ఇచ్చింది జవహర్ రెడ్డి గారు. కాబట్టి ఇందులో ఎవరిది తప్పు? అధికారులు మార్చాలని